హాయ్ హలో నమస్తే, నేను మీ దశరథ. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఎప్పట్లాగే ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసారండి. అటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా తనదంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడే ఫామ్ అయిన తెలంగాణ నూతన రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్రతినిధిగా అటు కేంద్రంలో తనైన ఒక మార్క్ ని ఏర్పాటు చేసుకున్నారు. మనకి రామచంద్ర తేజావత్ నాయక్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ సార్. థ్యాంక్ యూ. We are very happy to have you in the interaction channel, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Yes, థ్యాంక్ sir. యూ. చాలా చాలా So- ధన్యవాదాలు. ఎస్ సార్. అయితే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంతో సర్వీస్ చేశారు, ఎన్నో కీలకమైన పదవులు పోషించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ నుంచి చూసుకుంటే అసలుకి ఎక్కడ ఈ ఐఏఎస్ కి బీజం పడింది అనుకోవచ్చు సార్? ఐఏఎస్ అనేది సర్వీస్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది మీ బాల్యం కూడా. కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఇప్పుడు కలెక్టర్లు వీళ్ళు ఉంటారని కలెక్టర్ అని తెలుసు, కానీ కలెక్టర్ తర్వాత ఏమవుతారనేది అవగాహన ఉండేది కాదు. బట్ అయినా కూడా వాళ్ళు తెలిసి ఉండేది. కానీ అప్పట్లో ఐఏఎస్ అవ్వాలి అనేది మనసులో ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. అయితే చదువు రీత్యా చిన్నప్పటి నుంచి కూడా చురుగ్గా ఉండేవాళ్ళం. తండా స్కూల్ నుంచి గ్రామం స్కూల్ వరకు, గ్రామం స్కూల్ నుంచి మానుకోట మహబూబాద్ స్కూల్, అక్కడ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ అయిన తర్వాత ఎంబీఏ ఐఎం అహ్మదాబాద్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వెనకాడలేదు. నాకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు, టీచర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళ పుణ్యము ప్లస్ నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, వాళ్ళ పెంపకంలో వెనకాడలేదండి ఎప్పుడు. అంటే ఫెయిల్యూర్ ఎప్పుడు చవి చూడలేదు. సో ముందుకే వెళ్తూ పోయాము. సో ఉద్యోగంలో చేరాము. ఐఎం అహ్మదాబాద్ అయిన తర్వాత ఐబిఎంలో జాబ్లో చేరాము. ఓకే. అప్పట్లో ఐబిఎం అంటే 78లో. సో కంప్యూటర్స్. మరి ఐటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వైపు ఎలా సార్ అడుగులు వెళ్ళబడి? అదే అయితే ఆ జాబ్ చేస్తూ పోతున్నాం. ఇక ఆ జాబ్ మార్కెటింగ్ చేసేవాడిని. సో కంట్రీ మొత్తం తిరగడము అండ్ జర్నీస్ ఫ్లైట్లో అప్పట్లో కూడా ఫ్లైట్స్ ఉండేవి. చాలా అరుదైన ప్రాణం అయినా కూడా ఫ్లైట్స్ ఉండేది. సో మా మిత్రులు బ్యాక్ హోమ్, నా క్లాస్మేట్స్ మిత్రులు ఏదైతే ఉన్నారో మహబాద్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఒక విధంగా కామెంట్ చేస్తుండేవాడు, ఏంటి రామచంద్ర నువ్వు చాలా బాగా చదువుకొని మాకు అందుబాటులో ఉంటావు, మన వాళ్ళకు కూడా సేవ చేస్తావని అనుకున్నాం, కానీ నువ్వు ఇప్పుడు తిరిగేది పట్టణాల్లో, సిటీలో ఉండేది 5 స్టార్ హోటల్స్లో అండ్ తిరిగేది ఇట్లా ఉంటే మాకేం లాభము అనేది ఒకటి కలిగించారు, బీజం పోశారు వాళ్ళు. నా ఆత్మలో ఒక ఆలోచన వచ్చేటట్టు, మనసులో ఆలోచన వచ్చేటట్టు చేశారు వాళ్ళు. ప్లస్ జాబ్లో కూడా తిరుగుతున్నప్పుడు వేరియస్ డిపార్ట్మెంట్, రైల్వేస్ కానీ అటామిక్ ఎనర్జీ కానీ వీటి కోసం కంప్యూటర్స్ సప్లై చేసేవాళ్ళు అన్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా వెరీ యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ కూర్చునేవాళ్ళు. చైర్మన్ కానీ, ఎండి కానీ, ఈడీ కానీ కూర్చునేవాళ్ళు. సో అప్పుడు కూడా అనిపించేది, నేను తిరిగి నేను కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు అమ్ముతున్నానే, నేను కూడా ఎందుకు అవ్వకూడదు అనేది జాబ్ చేస్తున్న రోజుల్లో అది మనసులో కలిగింది. అప్పుడు అనుకున్నా, నేను మా సతీమణి ఇద్దరం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు మొదలు పెట్టామండి. సో అది కష్టమైన పని అని తెలుసు, కానీ ఒకసారి మనసులో వచ్చేసింది, దాన్ని కూడా టెస్ట్ చేద్దాం. ఇంతవరకు మనం ఎక్కడ కూడా ఫెయిల్యూర్ ఫేస్ చేయలేదు, లెట్స్ మేక్ అన్ అటెంప్ట్ అని ఇద్దరం రాశాము. మెయిన్ కూడా రాశాము. అప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ రాశాము. ఇంటర్వ్యూకి నాకు వచ్చింది, మేడంకి రాలేదు. ఓకే. సో వచ్చి దాని తర్వాత దాంట్లో ఐపీఎస్కి వచ్చింది. ఐపీఎస్ తోటి అంటే మనకు కావాల్సింది ఐఏఎస్ కదా, ఐపీఎస్ తక్కువ కాదు, బట్ స్టిల్ అదొకటి ఉండేది. అయినా కూడా మళ్ళీ ప్రయత్నించాము. రెండోసారి మళ్ళీ ప్రయత్నిస్తున్నప్పుడు మేడం సైడ్ నో, ఒకళ్ళు చాలు ఇప్పుడు, ఎందుకంటే జాబ్ చేయాలి,
పిల్లలు, ఫ్యామిలీ అన్నీ చూడాలి, మళ్ళీ ఎగ్జామ్కు రాయాలి. ఇవన్నీ చాలా కష్టమైన పని అని చెప్తే, సరే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని, తను పిల్లల్ని చూసుకొని కొంత ప్రిపేర్ అయ్యి నైట్లో వచ్చిన తర్వాత పిల్లలను ఆడించి వాళ్ళకి అన్నం తినిపించి నిద్రపోచ్చి తర్వాత చదువుకునేవాడు. సో సెకండ్ టైం రాసినప్పుడు ఐఏఎస్ వచ్చింది. దీస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నిస్తారని అడిగారు అనుకోండి, ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఒక పట్టుదల అనేది ఉండేది, నేను సాధించాలని పట్టుదల ఉండే వరకు ఇవన్నీ ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగాం. డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కంటే అవ్వగలం, కానీ డే అంతా ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి తెలియదు కదా. హౌ డు యు మేనేజ్ దట్ సార్? అంటే ఇటు పక్కన ఆఫీస్ అనేది ఛాలెంజింగ్ గా ఉంటుంది, అది లేకపోతే మళ్ళీ తిండికి పైసలు ఉండవు కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో అంటే మేము బీదవాళ్ళం కాదు, బట్ అది మానేసేసి చేసుకునే పరిస్థితి కూడా లేకుండేది కదా. సో అటు జాబ్ చేస్తూనే కార్పొరేట్ లో ఇటు ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించాం అనమాట. ఐపీఎస్ లో బీహార్ కార్డర్ వచ్చింది, మళ్ళీ అది ఎగ్జామ్ రాసేసి నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది కదా శివరాంపల్లిలో, హైదరాబాద్లో, అక్కడ జాయిన్ అయిపోయాం డిసెంబర్లో. ఇక అది ట్రైనింగ్ చేస్తున్నప్పుడే రిజల్ట్స్ కూడా వచ్చాయి. రిజల్ట్స్ వచ్చేసింది, ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళి ఇక రిజల్ట్స్ సక్సెస్గా వచ్చేసాం అనమాట. సో ఎక్కడనేది ఆ 5-6 సంవత్సరాల జర్నీలో ఇటుకి 5-6 years మనసులో ఐడియా వచ్చినప్పటి నుంచి దానికి మొదలు పెట్టడంలో 2-3 సంవత్సరాలు పోయి ఆఖరి సాధించే వరకు 5-6 సంవత్సరాలు అయింది. అదే ఇవాటి రోజున యువకులు నేను చెప్తానంటే, మీరు ఒకవేళ అప్పుడు కూడా కౌన్సిలింగ్ ఉండేది కాదు, గైడ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 80s అండి. ఇప్పుడు గైడెన్స్ ఉంది, కోచింగ్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఉండేది కాదు. సో ఐ టెల్ ద యంగ్స్టర్స్, బాబు మీరు ఏం చేద్దాం అనుకున్నది ఆలోచించి చర్చించండి, తల్లిదండ్రులతో చర్చించండి, మిత్రులతో చర్చించండి, అన్నంతమ్ములు అక్కాచెల్లెలతో చర్చించండి, పక్కింటి వాళ్ళతో చర్చించండి, అందరూ చర్చి ఒక నిర్ణయానికి రండి. నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని మీద 100% శ్రద్ధ పెట్టండి. మీరు శ్రద్ధ పెట్టి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదని చెప్తుంటాను వాళ్ళకి. పట్టుదల కావాలి ఖచ్చితంగా సార్, కష్టపడడానికి. ఇవాళ కూడా నేను ఎవరికన్నా గైడెన్స్ ఇస్తుంటాను. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఎ గర్ల్ హూ ఇస్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. చెప్తాను వాళ్ళకి, నువ్వు రోజుకు 15 నుంచి 16 గంటలు చదవగలిగితే నేను చెప్పింది నీకు అర్థమవుతుంది, సాధించగలవు. కాదు నేను 2-3 గంటలే చదవాలి, ఫోన్లో కూడా మాట్లాడాలి, వాట్సాప్లో కూడా ఉండాలి, ఫేస్బుక్లో ఉండాలి, ట్విట్టర్లో ఉండాలి, సినిమాలు చూడాలి, పార్టీలు అటెండ్ చేయాలనుకుంటే అవుతుంది. లేదండి, ఏకాగ్రత ఉండాలి. ఏదైనా సాధించాలి, ఏదైనా ఐఏఎస్ అని కానీ చెప్పేది, ఏదైనా ఆటల్లో కానీ, పాటల్లో కానీ, డ్యాన్స్లో కానీ ఆ ఏకాగ్రత వచ్చి మొత్తం పట్టుదలతోటి కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళి సాధించగలం, లేకుంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తుంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని మెయిన్ ఆయుధంగా చేసుకొని, ఒకప్పుడు ఐటీ అన్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఏఐని ఆయుధంగా చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా వచ్చేస్తారు, ఎంబీఏ, ఐటీ, ఐఏఎస్, అలాగా రాజకీయాలు, సో ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని ఏరియాలను కవర్ చేసుకుంటూ వచ్చారు. అలా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏఐ వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం అంటున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఆయన గారి టెక్నాలజీ గురించి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తీసుకోవడానికి చాలా కృషి చేశారు, సఫలీకృతులు కూడా అయ్యారండి. సో హీ హాజ్ ఏ బేస్ ఇండస్ట్రీ గురించి కానీ లేకుంటే, కానీ ఏ మొత్తం చేసేస్తుంది అనేది అంటే నా అవగాహనకి కొంచెం బయట అండి. ఓకే, డెఫినెట్గా ఇది హెల్ప్ చేస్తుంది, కానీ అదే మనకు మొత్తం తిండి పెట్టేస్తుంది అంటే మరి ఐ మే నాట్ బిలీవ్ ఇట్. బట్ వాడు డెఫినెట్గా అధ్యయనం చేసి ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా,
మన రేవంత్ రెడ్డి గారు అదే అవును. అంటున్నారు, ఏ పట్టణం చేద్దామని ముందున్న ఉమ్, ఫార్మా సిటీని, అవును. వారు కూడా ఏ అంటున్నారు. ఉమ్, సో ఏ డెఫినెట్ గా కావాలి, బట్ అదే అన్ని చేసి పెడుతుండంటే, బట్ వేచి చూడాలి, రైట్. ఉమ్. వెయిట్ అండ్ వాచ్ అనేది నా సలహా అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి నిరుద్యోగ సమస్య అనేది ఒక గొడ్డలి పెట్టలాగా ఉంది సార్. అంటే ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటూ అత్యంత యువత ఉన్న రాష్ట్రాన్ని ఈ ఏఐ పరంగా ఇయన్నీ యూజ్ చేసుకుంటూ కూడా ఒక ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ చేస్తామని చెప్తున్నారు. సో, దీనికి ఏఐకి ఇంటిగ్రేట్ చేయటంలో ఎటువంటి అనుసంధానం అవుతుంది సార్? ఐ ఓన్లీ కంగ్రాచులేట్ హిమ్, యెస్ సార్. అభినందనలు పంపిస్తున్నాను, అండ్ హ్మ్. ప్లస్ సక్సెస్ అవ్వండి అని దేవుణ్ణి కోరుకుంటానండి. హ్మ్. ఎందుకంటే ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా మనం ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క మనిషి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత చదువుకొని పెద్దగైన తర్వాత తనకు తాను అవును. కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోవడం వాళ్ళకి నేర్పాలండి. ట్రూ సార్. హ్మ్. సో ఉద్యోగాలు కలిగించడము ఇది ప్రథమ బాధ్యత, ఎంప్లాయ్‌మెంట్ నైతిక జనరేషన్. బాధ్యత ఆఫ్ ద ప్రభుత్వాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అమెరికన్ ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు అక్కడ కూడా ఆయన గారు, ట్రంప్ గారు మాట్లాడేది అదే కదా, అవును సార్. హ్మ్. ఐ వాంట్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ అమెరికా, హ్మ్. అమెరికన్స్కి అమెరికాలో జాబ్ ఉండాలి. యెస్. సేమ్ థింగ్ మనం ఇప్పుడు ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. ఇవాళ హ్మ్. మీరు ఉదయం మేడం సీతారామన్ గారి స్పీచ్ అవును. ఉంటే కనీసం ఒక 20 సార్లు రిపీట్ చేశారు. ట్రూ. మోడీ గారి ఆత్మనిర్భర్ భారత్లో ఇవన్నీ చేస్తామండి. అవును. కానీ ఎక్కడో కానీ మరి ఎందుకో అర్థం కావట్లేదండి, మనము కళ్ళు తెరిచి చూస్తూ కూడా నాశనం అయిపోతుంది ఈ హ్మ్. సమాజం అని తెలిసి కూడా హ్మ్. దాన్ని ఆపలేకపోతున్నాము. రైట్ సార్. హ్మ్. ఇప్పుడు మీరు క్రియేట్ ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, హ్మ్. మీ అంతటా మీరు పని చేసుకునేటట్టు, మీ అంతటా మీరు సంపాదించుకునేటట్టు పెద్దగా అయిన తర్వాత అమ్మా నాన్నలు కానీ, ఈ సమాజం కానీ, ప్రభుత్వం కానీ మిమ్మల్ని 20-25 సంవత్సరాలకు పెంచిందండి. యెస్. వాళ్ళు దేనికోసమని, కనీసం 20-25 సంవత్సరాల తర్వాత నా బాధ్యత చేతికి తీరుతుంది, అందొస్తాయి. అవును. నువ్వు మొదలు పెడతావు, నీ అంతటా నువ్వు పెడతావు, రైట్. తర్వాత నన్ను సరే చూస్తావా లేదా చూస్తావా తర్వాత లేదా అది ఆ! వేరే సంగతి, కానీ కనీసం నీ అంతటా నువ్వు ఉండవు, నా మీద ఆధారపడి ఉండవు అనేది కదండి. అవును. ప్రభుత్వాలు కూడా అలానే ఉండాలి, ట్రూ. ప్రభుత్వాలు కూడా అలానే ఉండాలి. కానీ మన పథకాలను చూస్తుంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ అవును. పథకం నుంచి కూడా, హ్మ్. హ్మ్. పథకాలను చూస్తుంటే అది అయ్యేటట్టు అవ్వట్లేదండి, హ్మ్. అది అయ్యేటట్టు అవ్వట్లేదు. ఎన్నాళ్ళని ప్రభుత్వాలది ఇది నైతిక బాధ్యత, ఇట్ ఈస్ సావరిన్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అవును. ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ అండి. హ్మ్. కానీ అందరినీ ఒకే విధంగా చూసి అందరికి నేను మా ఇంట్లో నుంచి ప్రభుత్వ ఖజానా నుంచే తిండి పెడతానంటే అది అసంభవము. రైట్. ఏ ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, ఇదివరకు ప్రభుత్వాలు కానీ, అన్నీ కొన్ని రాజ్యాలే నాశనం అయిపోయినాయి. రైట్. మొన్నటికి మొన్న హ్మ్. 2 దేశాల సంగతి చెప్తాను మీకు. యెస్. జింబాబ్వే అని వినుంటారు మీరు. హ్మ్. హ్మ్. అంటే అవును. క్రికెట్ మ్యాచ్‌లో మనకు ఆల్మోస్ట్ ఓడించగలిగారు. అవును. ఓడించేశారు వాళ్ళు. హ్మ్. అలాంటి దేశం అది హ్మ్. పతనమైపోయిందండి ఆర్థికంగా. హ్మ్. ఒక మహానుభావుడు వచ్చి చెప్పాడనమాట, మీకు అందరిని నేను మిలియనేట్ చేస్తానని. హ్మ్. ప్రజలు కూడా నమ్మారు. యెస్. హ్మ్. ప్రజలు కూడా నమ్మారు. ఎందుకు నమ్మారు అని క్వశ్చన్ చేస్తే కదా అంతే. హ్మ్. కానీ ఎలా మిలియనేట్ చేస్తారు? క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయాడు. ఓకే. హ్మ్. ప్రభుత్వం రాగానే ప్రింట్ చేసి ఓకే. ఆ! చేసుకుంటూ పోయాడు. సో కిలోకి సరే వాళ్ళ కరెన్సీలో 10 అవును. ఉందనుకోండి, హ్మ్. వితిన్ 2-3 మంత్స్ అది 1000 అయిపోయింది. ఆ! 10,000, 1,00,000, 10,00,000 అట్లా అయిపోయింది. మై గాడ్. హ్మ్. ఎందుకంటే సామాన్లు ఇంత పని చేయడం మానేశారు. అవును. అదైపోయింది. ఆ దేశం నాశనం అయిపోయింది. ఇంబాలన్స్. నాశనం అయిపోయింది. ఆఖరికి వాళ్ళు మళ్ళీ దాని కరెన్సీని ఓన్లీ డాలర్‌గా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏదో మెల్లిమెల్లిగా బయటకొస్తున్నారు. ట్రూ. వెనెజులా హ్మ్. ఇంకో సౌత్ అమెరికన్, అది ఆఫ్రికన్ కంటినెంట్. యెస్. ఇది సౌత్ అమెరికన్ సౌత్ అమెరికాది. హ్మ్. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఆయిల్ ఉండేది వాళ్ళకి. అవును. ఇప్పుడు కూడా నేచురల్ రిసోర్స్. నేచురల్ రిసోర్స్ ఉండేది. ఒక మహానుభావుడు వచ్చాడు, హ్మ్. సోషలిస్టు. హ్మ్. అచ్చా మీకు ఉద్యోగం లేదా? $3,000. హ్మ్. మీరు చదువుకుంటున్నారా? హ్మ్. $1,200 హ్మ్. అని. స్త్రీల ఇప్పుడు అని ఓకే. అంటున్నావు కదా, స్త్రీలకింత, అవును. అనాథలకింత, పిల్లలకింత అని అంటున్నావు కదా, ఆయన అవును. కూడా అలా మొదలుపెట్టాడు. హ్మ్.
డబ్బులు వస్తున్నప్పుడు అవి ఏమో అనిపించలేదు, ఎందుకంటే ఆయిల్ ఉండేది, తవ్వేవాళ్ళు అవును. ఉమ్, ప్రొడక్ట్ అక్కడున్న అంటే అన్ని డెవలప్మెంట్ కానీ ఏమన్నా కానీ అన్ని ఆగిపోయినాయి. ఉమ్, ఎవరు పని చేసేవాళ్ళు కాదు కదా, యా, పని చేయకపోతే కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి. రైట్. ఎగ్జాక్ట్లీ ఉమ్, అలా అయిపోయింది. ఉమ్, దురదృష్టవశాత్తు 2007, 8, 9లో ఆయిల్ $170 నుంచి $30 పడిపోయింది. ఓకే. హ్యూజ్ ఇంపాక్ట్. హ్యూజ్ ఇంపాక్ట్, పతనం అయిపోయింది. దేశం మొత్తం పతనం అయిపోయింది వెనెజులా. రైట్. ఇప్పుడు మన దేశంలో కూడా చూడండి, దాదాపుగా 85 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నామండి. ఫ్రీ రేషన్. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని క్రిటిసైజ్ చేశారు. ప్రధానమంత్రి అవగానే దీన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కంటిన్యూస్ చేయడమే కాకుండా అప్పుడు ₹3 కేజీ రైస్ కానీ ₹3 కేజీ గోధుమలు ఉండేది. ఈ పాండమిక్ వచ్చిందని ఆయన ఫ్రీ చేశాడు. అది కొందరు అనుకున్నా పాండమిక్ టైంలో అనుకున్నారు, అది ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇవాళ 85 కోట్ల మంది మన తెలంగాణ రాష్ట్రంలో 1,90,00,000 మంది ఫ్రీ రేషన్ తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం ఇచ్చేది. కేసీఆర్ గారు దానికి ఇంకో 90 లక్షలు యాడ్ చేశారు. మా పావర్టీ లైన్ వేరని చెప్పి ఇంకో 90 లక్షలు యాడ్ చేసి 6 కేజీలు ఇస్తున్నాడు. భారత ప్రభుత్వం 5 కేజీలు, ఈయన 6 కేజీలు ఇస్తుంది, నడుస్తుంది. ఏ ప్రభుత్వం ఉంటుందండి చెప్పండి? ఇంపాసిబుల్. ఎవరికి ఇవ్వాలి మీరు? అతి పేదలకి, వాడికి కాలు చేతులు నడవట్లేదు, ముసలివాడు, వికలాంగుడు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, అర్హులకి. బట్ నాట్ ఎవ్రీబడి. ఈవెన్ పూర్వ ప్రధానమంత్రి వాజ్పేయి గారు అన్నారు, డోంట్ గివ్ ఫ్రీబీస్ టు ఎవ్రీవన్. మొన్నటి మన ప్రధానమంత్రి, నాట్ ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, మన ప్రధానమంత్రి వాజ్పేయి గారి లేదు ఇప్పుడండి. రైట్ సార్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చేయటం అనేది జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా మంది యువత కూడా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, అంటే ఇంటి నుంచి డిపెండ్ కాకుండా అక్కడక్కడే సర్దుకుంటూ పనులు చేసుకుంటూ వాళ్ళ స్టడీస్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అది లేకుండా ఓన్లీ స్టడీస్ మీద చేయటము, ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్స్ కి ప్రిఫర్ చేయటము, వీటన్నిటి వల్ల మన భారతీయుల మీద కొంచెం అనేది లోడ్ అనేది పడుతూ ఉంది. ఏ విధంగా చూస్తారు? డెఫినెట్ గా పడుతుందండి. బహుశా ఒకవేళ వాళ్ళు వింటే మన ఈ సంభాషణ నన్ను తిట్టుకుంటారు. ఓకే, పర్వాలేదు. మనం వెళ్ళింది దేనికోసం అండి? చదువుకోవడానికి. అనొచ్చు, నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనే మీరు సర్దుకోవాలి, ఒకటి. రెండవది, వాళ్ళు కన్సెషన్ ఎక్కడ ఇచ్చారు? యూనివర్సిటీలోనే అక్కడ ఉద్యోగాలే చేయాలి. యూనివర్సిటీలోనే ఒక లైబ్రరీలోనో ల్యాబ్లోనో ఒక అసిస్టెంట్ గానో అది పని చేయాలి 20 గంటలు. మన పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్, వాటి. ఓకే, అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళ రూల్స్ విరుద్ధము సెకండ్ స్టేజ్లో పెడతాను నేను. ప్రథమం ఏంటిది? నేను వెళ్ళింది 7 సముద్రాలు దాటి దేనికోసం వెళ్ళాను? సముద్రాలు దాటి. అమ్మా నాన్నలు కష్టపడి అత్యాశతో నన్ను పంపించింది దేనికోసం? స్టడీస్. నువ్వు ఆ 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి కాదు కదా. 2 సంవత్సరాలు కష్టపడి భూమి అమ్ముకొనో అప్పు చేసో ప్రభుత్వ సహాయంతో వెళ్ళారు. అలాంటప్పుడు అది పూర్తి చేసుకొని తర్వాత చేయండి, మంచి ఉద్యోగం సంపాదించండి, ఇంకా చదవండి, ఇంకా ఉద్యోగాలు సంపాదించండి. సో డెఫినెట్గా ఇప్పుడు ఆయన నన్ను తప్పు పడుతున్నాము. ఇప్పుడు ఆయన చెబుతున్నారు రూల్స్ ప్రకారమే. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఒక ఆఫీసర్నో, ఒక ఉద్యోగినో, ఒక క్లర్క్నో, ఒక సెక్షన్ ఆఫీసర్నో నువ్వు నీ టేబుల్ మీద ఫైల్ ఉంచకూడదురా అని మనం, ఇప్పుడు నీకు పెట్టింది 10 గంటలు 9 గంటలు పని చేయమని దేనికోసం అండి? శాలరీ ఇస్తున్నాము, క్వార్టర్స్ ఇస్తున్నాము, రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ ఇస్తున్నాము, ఇవన్నీ దేనికోసం అండి? ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగి హాస్పిటల్కి వెళితే వాళ్ళకి ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది కదా. ఎందుకు ఇస్తున్నాం అవన్నీ? ఒక రైతుకి ఇస్తున్నామా? ఒక కూలివాడికి ఇస్తున్నామా? ఒక రిక్షా వాడికి ఇస్తున్నామా? చెప్పండి. మీకు వస్తుందా? లేదు. మీ ఆర్గనైజేషన్ ఉంటే తప్ప ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా. అలాంటప్పుడు ఎంత చిత్తశుద్ధితోటి ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయాలి మీరు ఆలోచించండి.
ట్రూ సార్. సో ఆ రూల్స్ ప్రకారమే మనం చేస్తే, రూల్స్ చేసింది దేనికోసం? మీకోసం, మా కోసం, అందరి కోసం అండి. అవును. ఒకళ్ళ కోసమే కాదు కదా. సో వాళ్ళు కూడా రూల్స్ ప్రకారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటిది, మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం. ఓకే, ప్రధానమంత్రి గారిది మనం జే అంటున్నాం, చప్పట్లు కొడుతున్నాం. అవును. ఆయనదే అంటున్నాడు, ఉమ్, మాకు కావాల్సినవి మా దేశంలోనే పండాలి, ఉమ్, మా దేశంలో ఉత్పత్తి అవ్వాలి, ఉమ్, మేమే కొనుక్కోవాలి, వేరే దేశాల నుంచి వద్దు, రైట్. మా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. దాని Hmm. తప్పే లేదు. తప్పేముందా చెప్పండి? లేదు సార్. రైట్. కరెక్ట్. వాళ్ళు అనడంలో అది మన వాళ్లకు, మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి అఫెక్ట్ చేస్తుంది. అవును. డెఫినెట్ గా అఫెక్ట్ చేస్తుంది, బాధేస్తుంది. Hmm. బట్ దెన్ దట్స్ హౌ ద సిస్టమ్ ఈజ్. రైట్. ఇప్పుడు వాళ్ళ దేశ ప్రజలు ఎన్నుకున్నారు కదా, మీరు నేను ఎన్నుకోలేదు దాన్ని. అవును. మా కుటుంబాలు బాగుపడతాయి, ఉమ్, మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, Hmm. మేము క్షేమంగా ఉండగలము, ఉమ్, హాయిగా ఉండగలమని కదా ఎన్నుకున్నారు ఆయన్ని. అవును. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, అవును. ఎవరో చంపబోయారు కూడా ఆయన్ని, అవును అయినా సార్. కూడా గెలిచాడు. ఎస్. సో మన వాళ్ళకి అదే నా మనమండి. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను, బాబు మీరు ఇక్కడ వచ్చారు, దేనికోసం వచ్చారో దాని మీద శ్రద్ధ వహించండి. కొంచెం దాని మీద కష్టమైన కానీ. ఒక 2 గంటలు ఎక్స్ట్రా లైబ్రరీలో స్పెండ్ చేయండి, ప్రొఫెసర్తో స్పెండ్ చేయండి, నేర్చుకొని నేను అత్యుత్తముడని నిరూపించుకోండి. అప్పుడు వాడు ఈ H1Bలు అవన్నీ అవసరం లేవు, వాడే చూసుకుంటాడు అవన్నీ. ఎస్. ఇప్పుడు మీరు నైపుణ్యత మీద ఉందనుకోండి, అవును. ఎవరన్నా తీసుకుంటారండి. ఆ అమెరికా వాడు తీసుకోవచ్చు, కెనడియన్ తీసుకోవచ్చు, బ్రిటిష్ వాడు తీసుకోవచ్చు, సింగపూర్లో వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, న్యూజిలాండ్, ఎక్కడైనా మీ నైపుణ్యత ఉంది. రైట్. నైపుణ్యత సరిగా లేనప్పుడే కదా ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అవును. మీకు అవకాశం వచ్చింది అక్కడ వెళ్ళి చదువుకోవడానికి, అందరికి రాదు. ఎస్. ఎంతో పెట్టి పుడితే కానీ, అదృష్టం ఉంటేనే కానీ కదండి. అట్లాంటి యూనివర్సిటీస్ లో అవకాశం. ఇట్స్ నాట్ ఈజీ. అవును. ఇప్పుడు అలా వచ్చి కూడా అది ట్రూ. వెల్ సెడ్ సార్. యా. ఇక్కడ కూడా మన వాళ్ళకి మనం ఏంటంటే, ఇప్పుడు సరే నడిచిపోతుంది అని నడిస్తే, ఏదో ఒక రోజున ఆ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు వచ్చిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుందండి. Yes. ఎవరు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఉద్యోగాలు ఉంచుకోలేము, ఉద్యోగస్తులకు శాలరీ ఇవ్వలేము, రిటర్న్ చేయాల్సి వస్తుంది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది. అవును. ఆ రోజు కోసం వేచి ఉండకుండా నా మనం ఏంటంటే ముందే సర్దుకుంటే బాగుంటుందని మన ప్రజలందరికీ నా ప్రార్థన అండి, నా రిక్వెస్ట్. ఎలాగో ఆ సందర్భం వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు మనకి ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రూరల్ డెవలప్మెంట్ వింగ్ లో చేస్తూ ఉన్నారు. సో 100% స్ట్రైక్ రేట్తో వచ్చారు ఫస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లో. సో ఆయన పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మీద మంచి అభిప్రాయం ఉందండి. నేను వాట్ ఎవర్ మీడియాలో చూస్తున్నాను, ఆయన చేసే స్టేట్మెంట్లు కానీ, ఆయన చేసే విధానం ఆదివాసులకి రోడ్లు కానీ కొంతనే చేయొచ్చు, కానీ ఆయనకి చేయాలి అనే తపన ఒకటి ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఆయన పర్సనల్ గా నేను 2 సార్లు 3 సార్లు, అది కూడా ఎట్ హోమ్ పార్టీస్ అవుతాయి కదా. అవును. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఒకసారి కలిశాను, గవర్నర్ గారు ఇస్తారు కదా 26 జనవరికి రిపబ్లిక్ డేను, ఇండిపెండెన్స్ డే ఇస్తారు కదా, అలాంటి సందర్భాన్ని కలిసాను తప్ప అదర్వైజ్ నాకు ఆయనకి పరిచయం లేదు, మాట్లాడి. బట్ ఇప్పుడు అంతకుముందు వింటుండేవాడిని, ఇప్పుడు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంటది. సో చూస్తున్నాను, ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ and I want him to be really successful and role model for other ministers, not only in AP and Telangana, also all over the country. Right. I really appreciate it. He may have his own political views and adi veru. Kani paripalana vidhanga ఆయన he is totally paying attention. Right. మరి వారికి ముఖ్యమంత్రి గారికి మధ్యన ఏ విధమైన అండర్స్టాండింగ్ ఉందో అది తెలియదు నాకు. అంటే తెలియడానికి కూడా నేను ప్రయత్నం చేయను, అవసరం లేదనుకోండి. బట్ దెన్ హీ ఈస్ గివెన్ అ ఫ్రీడమ్ టు హిమ్. ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు దానికి. హీ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ టు హిమ్. నా ఒక్క మనవి ఏంటంటే, ఇద్దరికి దయచేసి పుకార్లకి రెస్పాండ్ అవ్వకండి. ఓకే. ఎందుకంటే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు దశరథ్. నచ్చని వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడే కాదు, ఇదివరకున్న మహాభారతంలో, రామాయణంలో కూడా జరిగాయి, పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. సో ఇదేం కొత్త కాదు. కానీ ప్రయత్నించినప్పుడు మీరిద్దరు పెద్ద మనసుతోటి, అండర్స్టాండింగ్ తోటి
రాష్ట్ర హితువు మనసులో పెట్టుకొని మీ దృష్టిలో పెట్టుకొని వాటిని అన్నిటినీ చెప్పే వాళ్ళకి వినండి. నేను అది వినొద్దు అనట్లేదు. ఫిల్టర్ చేయండి. ఎవరు నిజంగా చెప్తున్నాడు, ఎంతమంది ఇది చెప్తున్నారు, ఒకవేళ డిఫరెన్సెస్ రాకుండా ఉండాలని దేవుని పాకుంటున్నానండి. రైట్, దట్స్ మై వెల్ సెడ్ సార్. Yeah. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తూ ఉంటే డబ్బు లేని రాజకీయం, యువతకి కూడా రాజకీయాల్లో కూడా యంగ్ ఆస్పిరెంట్స్ ఇంటూ ద పాలిటిక్స్ అనేది కనపడుతుంది. ఈ డబ్బు లేని రాజకీయం నేను చూయిస్తాను అని చెప్పి కూడా ప్రూవ్ చేస్తారనుకోవచ్చు, కొంత విధంగా చెప్పారు. ఇది రానున్న రోజుల్లో యువతికి ఒక వరంగా అవుతుందంటారు సార్? అంటే ఇస్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్? నో, అది అవ్వాలండి. ఓకే, అది అవ్వాలి. ఎందుకంటే నో, డబ్బు లేకుండా జీరో డబ్బుతోటి రాజకీయ పార్టీలు కానీ అది అవుతుందని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా అవసరం, కానీ ఎంత అవసరమో అంతవరకు ఉండాలి తప్ప అది వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ అర్జన కోసం అది పనికి రాకూడదండి. మనం కూడా కంచంలో ఎంత అన్నం పెట్టుకుంటామండి. ఇప్పుడు అమ్మ ముందు తీసుకొచ్చి గిన్నెలో కూర పెడుతుంది, పప్పు పెడుతుంది, పులుసు పెడుతుంది, పచ్చడి పెడుతుంది, ఎంత వేసుకుంటాం మనం? నేను ఇంత తినగలను. కొన్నిసార్లు 2 సార్లు సర్వ్ చేసుకోవచ్చు, కొందరు ఒకేసారి సర్వ్ చేసుకొని మొత్తం తినవచ్చు, అది వేరే సంగతి. బట్ మనం సర్వ్ చేసుకుంటాం కదా, అది ఉన్నది మొత్తం పెట్టుకుంటామా? పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ పీపుల్ టు ఆ ధోరణిలో వెళ్ళాలి ముందుకి. అదే మంచిది కూడా. సమాజానికి కావాల్సింది అదే. ట్రూ. పైసలు లేని రాజకీయం అనుకోండి, పైసలు ఉండే రాజకీయం జరుగుతుందని ఐఎమ్ ద విక్టిమ్.